శ్రీదేవి డ్రామా కంపెనీ థ్యాంక్ యూ స్పెషల్ ఎపిసోడ్ లో మరి వర్ష నువ్వు కూడా ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసావని విన్నాము. మరి ఆ సర్ప్రైజ్ ఏంటి? అంటే అందరికి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మనకి బయట కొంతమంది ఒక నమ్మకమైన మన ఎమోషనల్ అంతా షేర్ చేసుకున్నా మన పర్సనల్ థింగ్స్ అలా నాకు ఒక పర్సన్ ఉన్నాడు నా లైఫ్ లో. తను ఈ రోజు చూపిస్తాను. లెట్స్ వెల్కమ్ హిమ్ దెన్. అన్న వాళ్ళ పాప ఒక మూవీ చేస్తున్నాం అనమాట. ఆ మూవీలో జస్ట్ ఏదో ఒక రోజు 2 రోజులు కలిసాము. కలిసిన తర్వాత మళ్ళీ ఒక 4 years తర్వాత నాకు ఒక ప్లేస్ లో కనిపించి అమ్మ నువ్వు జబర్దస్త్ కి రావచ్చు కదా అంటే, అన్న నాకు ఎవరు తెలియదు కదా నేను ఎలా వస్తా అంటే, ఆది గారితో మాట్లాడి ఆది గారితో స్కిట్ లో పెట్టి అసలు స్టార్టింగ్ నా లైఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది చందు అన్నది. రీసెంట్ టైంలో నేను చాలా చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయాను మ్యామ్. నేను అంటే కొన్ని మాటలు అలాంటి టైంలో ఎలా ఉండాలి, ఎలా నడవాలి, అసలు నేను ఎలా బిహేవ్ చేయాలని నాకు ఎప్పుడు అమ్మ బాగున్నావా, ఓకే నువ్వేమి టెన్షన్ పడకని ఎప్పుడు ధైర్యం చెప్తూ ఉంటాడు. మనం బాగుండాలి అని ఎప్పుడు మనం అనుకుంటాం. మనతో పాటు పక్కన బాగుండాలి అనుకునే వాళ్ళు ఇలా చాలా తక్కువ మంది ఉంటారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ రోజు వర్ష అంటే కొంతమందికి తెలిసింది అంటే స్టార్టింగ్ మీ వల్ల. చందు గారు మీ వర్డ్స్, మీ బాండింగ్. ఈ రోజు మీ అందరికి కూడా యోధా తండ్రిగా నేను పరిచయం చాలా గర్వంగా చెప్పుకుంటాను. సో అలాంటి టాలెంట్ ఉన్న అమ్మాయిలు వర్షనే కాదు, సినిమా కోఆర్డినేటర్స్ కానీ ఆడిషన్ లో ఉన్న వాళ్ళకని ఎవరికైనా నాకు ఉన్న సర్కిల్లో ప్రతి ఒక్కరికి నేను షేర్ చేస్తా. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళే ఉంటారు. ఇదే స్టేజ్ మీద నేను ఇంకొక చెప్పాలనుకున్నాను, నా పాపకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఈ రోజు యోధా అంటే ఒక మంచి పేరు తెచ్చుకుందంటే బికాస్ ఆఫ్ మా రాకేష్ గారు. రాకేష్ గారికి కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఒక చిన్నది నా తరఫు ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సును పట్టే వాళ్ళ క్యారెక్టర్ ని దయచేసి డిసైడ్ చేయకండి. అలాగే సినిమా ఇండస్ట్రీ అంటే చాలా గొప్ప ఇండస్ట్రీ. టీవీ కావచ్చు, సినిమా కావచ్చు, ఆర్టిస్ట్ అయిన ప్రతి ఒక్కరికి మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కించపరిచే విధంగా దయచేసి మాట్లాడదని కోరుకున్నాను. మొత్తానికి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బికాస్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. భయ్యా అర్జున్ భయ్యా, ఉదయం థ్యాంక్స్ చెప్పడానికి ఎవరో ఫ్రెండ్ తీసుకొచ్చా కదా, ఎందుకు అతనికి ఎందుకు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. యూజువల్గా ఏ పిల్లలకైనా పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది లేదా ఫ్రెండ్ సపోర్ట్ ఉంటుంది. నాకు నా లైఫ్ లో సపోర్ట్ ఉన్న పర్సన్ ఫ్రెండ్ అని గానీ గురువు అని గానీ ఎన్ని చెప్పినా తక్కువే. సో అది వెంకటన్న. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి. వెంకటన్న బయట అందరికీ తెలుసు, జిమ్ ట్రైనర్, సెలబ్రిటీ ట్రైనర్ అనమాట. ఇప్పుడు గుర్తొచ్చింది, వీడియోస్ కూడా యూట్యూబ్ లో చాలా చూసాం. బేసిక్ గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ జాబ్ పెద్ద పడక మానేశాను, ఇంట్లో చెప్పలేదు. సో పెద్ద ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు ఇంటి నుంచి. వెంకటన్న ఒక 12 years బ్యాక్ పరిచయం అనమాట. ఫస్ట్ జిమ్ వెంకటన్న దగ్గరికి వెళ్ళాను. ఫైనాన్షియల్ గా, మోరల్ గా గానీ ప్రతిదీ సపోర్ట్ చేస్తూ, ఫిజిక్ వల్ల నాకు చాలా ఛాన్సెస్ వచ్చినాయి. సో అందుకు మెయిన్ నాకు బాగా సపోర్ట్ ఇచ్చి హెల్ప్ అయ్యింది మా వెంకటన్న. ఏమీ లేని స్థాయి నుంచి ఇంతవరకు వచ్చాను. అలాగే వెంకటన్న కూడా ఒక 6,000 శాలరీకి ట్రైనర్ వెంకటన్న. ఇప్పుడు ఫిలిం నగర్ లో పెద్ద ఫ్లాట్, బెంజ్ కారు. చెప్పు మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వచ్చారు చెప్పు. యాక్చువల్గా వచ్చిన కొత్తలో 6 pack ట్రాన్స్ఫర్మేషన్ గానీ వచ్చాడు. ఏంటంటే సినిమాల కోసం అని ట్రై చేస్తున్నాను అన్నాడు. 4 months కు ఎంతకు ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నాను. లాస్ట్ 2 months డబ్బులు ఇవ్వాలి, ఎగ్గొట్టాడు. ఇప్పుడు వరకు ఇవ్వాలి. తిని కూడా నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంట్లో ఏం జరిగినా, చిన్నదైనా పెద్దదైనా, మంచి అయినా చెడైనా, కష్ట సుఖాలన్నీ కూడా మేము కూర్చొని మాట్లాడుకుంటాం ఆఫీస్లో. సో నా వైపు నుంచి నీకు చిన్న గిఫ్ట్. అలా ఎప్పటి నుంచో ఇవ్వాలి అనుకుంటున్నాను. అది ఈ రోజు స్టేజ్ మీద కుదిరింది. ఇది ఇవ్వకపోయినా సరే
థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆ బోనాల పండుగ గ్రాండ్ సక్సెస్ చేయాలరా మీరు. వెల్కమ్ విజయ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. యూ డెంట్ ట్రైన్ మీ ఇన్ తెలుగు. ఐ డెంట్ ట్రైన్ యూ ఇన్ తెలుగు. మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? ఐ వోంట్ టీచ్ మీ ఎనీథింగ్ అబౌట్ రొమాన్స్ టుడే. ఎల్లో 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 జర ఎల్లో 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 పుట్టల పుట్టిన తల్లివి నీవే మా ఊరాల ఎల్లమ్మ, పుట్ట పుట్టల్ల రాణి దేవి రావే ఎల్లమ్మ. బోనాల పండగ జాతర అంతా చూపించేశారు. రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు 10,000 శరణాలు రావు రావో రావు రావో. రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు ఉయ్యాల పాటలు రావు రావో రావు రావో. మీ కోరిక తీరుతుందో లేదో అని తెలుసుకోవడానికి మీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఆ బ్యాంగిల్ ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. పగిలిపోయింది. ఈ స్టేజ్ ఇంకా చాలా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. పిచ్చగాడిగా మారాను. ఇప్పుడేంటి సార్ మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు? అబ్బా చాలా బాగుందండి. తర్వాత తాగుతాను సార్. అమ్మ కనీసం ఒక ముద్దన్న. చిపోరా అమ్మ ఒక ముద్దన్న. చిపో. ఎవడు అడిగాను నిన్ను? దీన్ని అడిగితే చెప్పండి కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది ఓకే. వీళ్ళిద్దరికంటే పెద్ద బాగోవు. జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి చలు మా ఊరాల ఎల్లు ఉన్నది. ఇలవాడ పట్టణానికి వచ్చింది కొడుకా నేను పోతున్నారా అని ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ లందాలో పాల దుంకుతున్నది. బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు.